అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ద్వాదశ రాశుల్లో ఒకటైన సింహరాశికి సూర్యగ్రహ ప్రభావం, అంటే సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఏ విధంగా ఉండబోతోంది, ఇతర గ్రహాల ప్రభావం వీరి మీద ఏ విధంగా ఉండబోతోంది, అలాగే రవి ప్రభావం వల్ల ఆరోగ్యం ఉద్యోగస్తులకి అంటే బాగుండదు, అనుకూలంగా ఉండదు అంటుంటారు కదా, దీని గురించి చెప్పండి గురుగారు. అమ్మ, మనకి ఈ సింహరాశి వారికి ఈ మాసం మొత్తం మీరు అడిగినట్టుగా జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు మరి ఈ రాశ్యాధిపతే సూర్యుడు. ఈయన బాగుంటేనేగా ఆరోగ్యం బాగుండేది. జూలై 15, 16 వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే వీరి ఉద్యోగ వ్యవస్థలో కానీ ఆరోగ్యరీత్యా దీర్ఘకాలం నుంచి ఇబ్బందులు పడుతున్న ఎన్నో సమస్యలు వీళ్ళకి నివృత్తి అయిపోయినాయి కూడా చాలామందికి. 16 నుంచి మాత్రము వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనంలో ప్రవేశిస్తున్నాడు. కర్కాటకం అంటే దక్షిణాయనం అంతే. మరి ఈ సింహరాశ్యాధిపతి వెనకున్నటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం ద్వారా, అంటే 12వ స్థానంలోకి రావడం ద్వారా వీరు అనుకున్న ప్రతి కార్యక్రమంలో భంగాలు, ఆటంకాలు, ఇబ్బందులు. వీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, జరిగిపోతూ ఉంటాయి. వీరు అనుకున్నది మాత్రం అలాగే ఉంటుంది, అది ఎప్పటికీ నెరవేరదా అన్నట్టుగా ఇబ్బంది పడతారు. డిప్రెషన్ అంటారు కదా, ఆ డిప్రెషన్లోకి వెళ్తారు. అట్లాగే ఆరోగ్యం అయితే పూర్తిగా సహకరించలేని పరిస్థితికి కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే అమ్మ, సింహరాశికి 12వ స్థానంలో సంతానాధిపతి, సంతానకారకుడైన గురుడు ఉండటం ద్వారా, అష్టమాధిపతి కూడా అవటం ద్వారా, అష్టమంలో శని ఉండటం ద్వారా వీరికి సంతానపరమైనటువంటి కొంతమందికి సంతానం ఉంటుంది. వారి యొక్క ఆరోగ్య విషయం కానీ, వారు చేసేటటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానీ వీరు పూర్తిగా వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలను కూడా కోల్పోయి వేరే వాళ్ళని సహాయం అర్థించే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది, ఈ సూర్యుడు బాలేకపోవటం వలన, గురుడు కూడా బాలేకపోవడం వలన ఆరోగ్యంతో పాటుగా ధన సంబంధితమైనటువంటి ఇష్యూస్ కూడా పూర్తిగా వీరిని నిర్లిప్తతకి గురి చేస్తాయి. ఇంకా జీవితంలో మేము పైకి రాలేమేమో, లేవలేమేమో అనేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సూర్యగ్రహము, గురుగ్రహ ప్రభావము, దానికి తోడుగా అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శని ప్రభావం ఊపిరి ఆడనివ్వదు. అసలు ఊపిరి ఇచ్చేదే శని భగవానుడు. అష్టమంలో ఉండటం ద్వారా రంధ్ర శని అంటారమ్మా ఆయన్ని. దాని ద్వారా ఏంటంటే ఊపిరి ఆడదు. వాళ్ళకి పీలుస్తారు, గాలి పీలుస్తూ ఉంటారు, యోగాలు చేస్తారు, కానీ మనసులో ఏదో గుచ్చుకుంటూనే ఉంటుంది. ఈ అష్టమ శని చేయటం ఏంటంటే ఊపిరి పోయేంత పని చేస్తాడు. దానికి తోడు ఇక్కడ గ్రహస్థితి ఇది బాగాలేదు. సరే, ఆయన అంటే లాంగివిటీ, కొన్ని నెలల బట్టి అట్లాగే ఉన్నాడు, ఇంకా కొన్ని నెలలు అక్కడే ఉంటాడు దాదాపుగా వచ్చే సంవత్సరం వరకు. కానీ సూర్యుడు, గురుడు బాలేకపోతే అమ్మ పూర్తిగా సంతానపరమైనటువంటి వైవిధ్యకరమైన విషయాలు, అనారోగ్య బాధలు, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలలో పూర్తిగా నెగిటివిటీ ఎవరికయ్యా అంటే సూర్యగ్రహ ప్రభావం. మొన్నటిదాకా ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు కొంతమందికి అది డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనోవిచార సమస్యలు, ఆకస్మికంగా ఉద్యోగాదుల్లో మార్పులు, ఉద్యోగాదుల్లో లే ఆఫ్లు, ఉద్యోగ సంబంధితపరమైనటువంటి లంచగొండితనం అంటారు కదా, ఆ విషయాలలో వీళ్ళు కొంతమంది కారాగారాలకు వెళ్ళటము, అంటే చెరసాల బంధ అంటారు కదా, అలాంటి వ్యవహారాలు ఇవన్నీ కలగటానికి పూర్తిగా ఈ రెండు గ్రహాలు సహకరిస్తాయి. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు పెద్ద అధికారులతో మాట్లాడేటప్పుడు ఉద్యోగ సంబంధిత విషయాలు కానీ, ధన సంబంధిత విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పిల్లలతో ఏదైనా సమస్య వచ్చినా కూడా తెలివిగా ప్రవర్తించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనుక సింహరాశి వారు ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉండాలమ్మా. అయితే గురుగారి, సింహరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీరేం లేదమ్మా, సూర్యగ్రహ బలం కోసము ఆదిత్య హృదయాన్ని కంపల్సరీ నెల రోజులు చదువుకోవాలి. సూర్యుడు ఎదురుకుండా ఒక రాగి చెంబులో నీళ్లు వేసుకొని, తులసి ఆకులు ఒక 6 ఆకులు వేసుకొని, వీలుంటే ఈ నెల రోజులు ఒకసారి వచ్చిన వాళ్ళు, నోటికి వచ్చిన వాళ్ళు 6 సార్లు అయినా సరే సూర్యోదయ సమయంలో, సూర్యహోరా సమయం అంటే 6 to 7 మధ్యలో ఆయన కిరణాలు పడే టైంలో ఇలా పట్టుకొని చదువుకొని, ఆ నీళ్లు తులసి చెట్లో కానీ భూమి మట్టిలో కానీ పోసుకొని, కొన్ని వీళ్ళు నెత్తి మీద జల్లుకొని ఇంట్లో మొత్తం జల్లేసుకోవాలి. ఇల్లు మొత్తం కూడా నెగిటివ్ వస్తుంది. ఇంటి మగవాడు, ఇంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి బలం తగ్గినప్పుడు వాళ్ళ చేతులతో మొత్తం చేసుకొని తీర్థంగా తీసుకోవాలి. సూర్యగ్రహ తీర్థపాదోదకం పావనం శుభం. ఆరోగ్యం బాగుంటుంది, తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి, సత్సంబంధం అంటే సంతానంతో చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, సంఘంలో గౌరవం నిలబడడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడి వల్లనే మొత్తం నడుస్తాయమ్మ, గ్రహాలే నడుస్తున్నాయి, మనమెంత. కాబట్టి
ముఖ్యంగా కుజగ్రహము అనేటటువంటిది దాదాపుగా ఆగస్టు 2 వరకు కూడా వీరిని ఉద్యోగ వ్యవస్థలో వీరు ఇంకా నాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళకి ఆగస్టు 2 వరకు ఇబ్బందులు, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆగస్టు 2 తర్వాత యోగము, చక్కగా ప్రమోషన్లు మార్పులు చేర్పులు చక్కగా జరుగుతాయి, గృహ మార్పులు జరుగుతాయి. ఆ గృహంలో మార్పు వలన, ఉద్యోగంలో మార్పు వలన చక్కటి ఆర్థిక ధనలాభాదులు కలగటానికి యోగకరమైనటువంటి కాలము ఈ కుజగ్రహం వలన. బుధగ్రహం కూడా అమ్మ 7వ తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది వీళ్ళకి. 7వ తారీఖు నుంచి జూలై 7 నుంచి ఆగస్టు 5 వరకు కూడా ఇక పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా వీళ్ళ మూమెంట్స్ ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు, కొత్త వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి, బంధువులు మమేకం అవుతారు, కొత్త ఆలోచనలు అంటే వ్యాపార సంబంధిత ఆలోచనలు వీరికి మంచి ఎనర్జీ పాస్ చేస్తూ ఉంటాయి. అసలు వీళ్ళ ఆలోచనలు విని అవతల వాళ్ళు ఎవరైనా సరే దాసోహం అవ్వాలి. అట్లాంటి చక్కటి యోగము ఆగస్టు 2 తర్వాత కలుగుతోంది. మళ్ళీ ఆగస్టు 5 తర్వాత బుధగ్రహము 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం బుద్ధి విహీనత్వ దోషాలు కలుగుతాయి, ఆర్థికంగా నష్టం కలుగుతుంది, ఫ్లోటింగ్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇట్లా మల్టిపుల్గా గ్రహాల మార్పుల ద్వారా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయమ్మా. ముఖ్యంగా సింహరాశి వారికి శుక్రగ్రహం పూర్తిగా నిర్వీర్యంగా ఉన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మ వీరికి రాహువు కేతువు సర్పదోష ప్రభావము చాలా ఎక్కువగా నడుస్తోంది. ఆల్రెడీ ఇది ప్రతి నెలా ఉన్నదే సర్పగ్రహం. కానీ శుక్రుడు వచ్చాడే అంటే ఉద్యోగపరంగా కానీ అనుకున్న విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య సత్సంప్రదాయాలు ఉంటాయి కదా, ఆ విషయాలలో కానీ అనుకున్న విషయాలు ఒకటి అనుకుంటే ఇంకోళ్ళు ఒకటి అనుకుంటారు. దీని ద్వారా వారి మధ్య కొంత విభేదత్వం కలగడానికి అవకాశము. ఆగస్టు 1 తర్వాత వీరి మధ్య కుటుంబంలో విపరీతమైనటువంటి సమస్యలు, అంటే వీరి మధ్య సంభాషణలు కోర్టుల దాకా కూడా లాక్కెళ్తాయి. అది ఉద్యోగపరంగానా, బంధువుల మధ్యలో తలదొరచడం ద్వారానా, లేదా బంధువుల ఇంటికి వెళ్ళలేదని కూడా భార్యాభర్తల్లో ఎవరో ఒకరు గొడవలు పెట్టుకొని అనవసరపు పదజాలాలతో సమస్యలు కోర్టుల దాకా వెళ్తాయి. ధనం పూర్తిగా నష్టము. అటు సూర్యబలం లేక, గురుబలం లేక, శుక్రబలం లేక, బుధబలం లేకపోతే ఏమవుతుంది? కాబట్టి 4 గ్రహాలే కదా, ఒక్క కుజబలం మాత్రమే ఆపుతుంది. కాబట్టి వీరికి ఉన్న పూర్వజన్మ పుణ్య ఫలితమే వీరిని కంట్రోల్ చేస్తుంది. అక్కడ కూడా ఏంటంటే కుజదృష్టి శుక్రుడి మీద పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఎవరు? సింహరాశి వారు. కాబట్టి మీరు అడిగినట్లుగా సింహరాశి వారు ఎక్కువగా శనిగ్రహానికి సంబంధించినటువంటి రాహుకేతువులకి సంబంధించి మొత్తం అసలు నవగ్రహాలన్నిటినీ ఆరాధించుకోండి. ఒక్క కుజగ్రహం బాగుంటే కాదు కదా, అన్ని గ్రహాలు బాగుండాలి. కాబట్టి నవగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానీ అభిషేకాన్ని కానీ చేసుకోవటం అనేటటువంటిది వీరికి చెప్పేటటువంటి సూచన. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ఈ సూర్యగ్రహ ప్రభావం కర్కాటక రాశి ప్రవేశం వల్ల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలియచేయండి. చాలా అత్యద్భుతమైనటువంటి సమయము కన్యారాశి వారికి అని చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఈ సూర్యగ్రహము ఎప్పుడైతే దశమ కేంద్ర స్థానంలోంచి లాభస్థానం వైపుకి ఆయన యొక్క సంచారం దక్షిణాయన పుణ్యకాలం అంటారు. మరి సూర్యుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో అది ఏ రాశి వారైనా సరే, ముఖ్యంగా కన్యారాశి వారికి మాత్రమే ఆ యోగం. కాబట్టి వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా సిద్ధింపడానికి ఈ సూర్యగ్రహం బాగా ప్రోద్బలాన్ని కలుగజేస్తుంది. అది ముఖ్యంగా సంతానపరంగా కావచ్చు, లేకపోతే పోయినటువంటి ఉద్యోగాదుల్లో కొంతమంది డిప్రెషన్గా ఉంటారు, లేకపోతే కోర్టు వ్యవహారాదుల్లో కొంతమంది ఉద్యోగ వ్యవస్థల్లో ఉండి అంతకుముందు ఏదో సమస్యలు లంచగొండితనమో, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితే కనుక వీరు చేసిన పొరపాట్లకి ఉద్యోగాల్లో కొంత తీసేస్తారు కదా, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు, వారు కానివ్వండి, లేకపోతే ఉన్నతమైనటువంటి అధికారులు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైన సమయంగా భావించాలి. ఎందుకంటే అమ్మ లాభస్థానంలో కర్కాటక రాశిలో సూర్యుడితో పాటుగా గురుడు కూడా ఉండటం, వాళ్ళిద్దరూ మిత్రులు కావటం, మిత్రస్థానంలో ఉండటం అత్యంత శుభప్రదము. దానికి తోడు 7వ తారీఖు వరకు ఒక రకంగా చెప్పాలంటే వీరికి కేంద్ర స్థానంలో జూలై 16 నుంచి బుధుడు కూడా వక్రించి ఉండటం అనేటటువంటిది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి వ్యాపారాదుల్లో కూడా విపరీతమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి ఎవరికి? కన్యారాశి వారికి. అయితే విద్యార్థులకి కూడా చక్కటి అనుకూలమైనటువంటి లాభస్థితి అని చెప్పుకోవాలి. అనుకున్నటువంటి విద్యలో వీళ్ళు ప్రవేశించటం, దానికి తండ్రి యొక్క సహాయ సహకారాలు అందటం, లేకపోతే వీరికి ఉన్నటువంటి పూర్వార్జిత ఆస్తులు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే దానికి అమ్మటము. అంటే కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఆగిపోతాయి, ఇది మీది కాదు, లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరు సంతకం చేయాలి, ఆ సంతకాలన్నీ కూడా అయిపోవటము, చక్కటి కర్మ దోషాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి
గృహయోగ లాభాదుల్ని పొందటము, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం లభించటము, గవర్నమెంట్ వారితో అనుసంధానం అవ్వటము, దూర ప్రాంతాలకు సంబంధించిన లాజిస్టిక్స్ వ్యాపారాలు లేకపోతే విదేశీ సంబంధించిన వ్యాపారాదుల్లో వీరికి మంచి లాభాదులు కలగటము కన్యారాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఎలా ఉంటుంది గురుగారు? వివాహానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతాయి. కాకపోతే మధ్యలో మనకి ఆషాఢ మాసం ప్రారంభం కాబట్టి వివాహం జరగకపోవచ్చు. సంప్రదింపులు అంటే ఫోటోలు చూడటము, లేకపోతే అటువాళ్ళు ఇటువాళ్ళు మాట్లాడుకోవటం, ఇలాంటివి జరగడానికి అనుకూలమైన సమయం అమ్మ. ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఆలస్యము బాగా జరగటానికి, కొంతమందికి వివాహం అయ్యి సరైనటువంటి అనుకూలతలు లేక విడిపోయే వాళ్ళు కూడా ఈ శనిగ్రహ ప్రభావం పూర్తిగా వీరికి దృష్టి పడుతోంది, శని యొక్క దృష్టి. ఇదేంటంటే అమ్మ, జూలై ఎండింగ్ నుంచి కూడా ఆయన వక్రించి ఉంటాడు కాబట్టి కొంత దంపతుల మధ్య మనం ఇంతకాలం ఏదైతే ఇబ్బందులు అని చెప్పుకుంటున్నామో ఆ ఇబ్బందులు కాస్త ఒకంత తగ్గి అవి కాస్త కోర్టు వ్యవహారాదుల్లో లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే వారి మధ్య కాస్త మోటివేషన్ ఎవరన్నా చేయటము, లేకపోతే లాంగివిటీగా జరిగినందుకు వీరిలో మాట్లాడుకొని ఇది భావ్యం కాదు, ఇది కాదు, మనం పొందాల్సింది వేరే అనేటటువంటి సుఖ సౌఖ్యాల మీద కాస్త అభీష్టము పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వారిలో వారే దాన్ని కుదించుకోవటం, ఎక్కడో అక్కడ మాట్లాడుకోవటము, కోర్టు కేసులు ఎందు కాస్త ఆ విఘ్నాలన్నీ తొలగిపోవటము, అనుకూలమైన పరిస్థితులు కలగటము. వివాహ విషయంలో కొంచెం ఆలస్యం అయితే అవుతుంది కానీ సిద్ధి అయితే కలుగుతుందమ్మ. అయితే ఏంటంటమ్మా, వీరికి ఈ కన్యారాశి వారికి ఆగస్టు 2 వరకు కూడా శుక్రగ్రహ బలము అనేటటువంటిది కాస్త ఇబ్బందులు కలుగజేస్తుంది. కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి మాటతత్వం లేకపోవటం, పూర్వంలో జరిగిన విషయాలు లేకపోతే పూర్వంలో ఉన్నటువంటి కొన్ని సంబంధ బాంధవ్యాలు మళ్ళీ ఇక్కడ పునరావృతం చేసుకొని వారు అనుకోకుండానే కొంతమంది ఇబ్బందులు, అది అక్రమేతర సంబంధాలు అనేవి కూడా ఈ నెలలో వీరు అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాస్త అక్కడ సందిగ్ధ అవస్థ వీరికి నెలకొల్పబడుతుంది. కాబట్టి ఇక్కడ వీరు కొంత అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణ, భార్యాభర్తలు ఏదైనా సంబంధం ఇబ్బంది వస్తోంది అనుకున్నప్పుడు విడిపోవడం కన్నా పార్వతీ పరమేశ్వరులను ఆరాధించుకోవటం, ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి కొంత మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలతో వీరు దూరం అవడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందాలి ఈ యొక్క కన్యారాశి వారు. అట్లాగే వీరికున్న అప్పులు కూడా తీర్చడానికి ఎక్కువగా వీరు చేస్తున్న వ్యాపార స్థితిగతుల్లో చాలా మార్పులు, కొత్త కొత్త ఆలోచనల ద్వారా ఆర్థిక లాభాలు పెరిగిపోయి చక్కగా కొంతమందికి అప్పులు కూడా తీరిపోయే అవకాశము జరుగుతోంది కన్యారాశి వారికి. తండ్రి యొక్క అనారోగ్య బాధలు కూడా ఒకందుకి వీరికి చక్కటి అనుకూలతలు కలుగజేస్తాయి. అంటే తీరిపోయి ఆయనకి చక్కటి లాభం కలుగుతుంది అన్నమాట. వీరు ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? వీరు ఏం లేదమ్మా, గణపతి ఆరాధన. గణపతి ఆరాధన ద్వారా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా ఉంటాయి. ఉద్యోగంలో ఎన్నో రకరకాల విచిత్ర మర్మగర్భమైనటువంటి ఎన్నో దోషాలు వీరిని వెంబడిస్తూ ఏం చేయాలో తెలియని పరిస్థితి తొలగిపోవాలంటే గణపతి ఆరాధన, కేతుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషత్వము. ముఖ్యంగా కుజగ్రహ దోష నివృత్తి కోసము, అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వీరు చేసేటటువంటి బంధువులకి సంబంధించినటువంటి ఎన్నో విన్యాసాలలో వీరు ఎదుర్కోవాలి అనుకున్నా, లేకపోతే వీరు చేసే ప్రయత్నాలు సిద్ధించాలన్నా, ఆకస్మికంగా ఉద్యోగాల్లో మార్పులు ఇది కాకుండా ఉండాలన్నా కాస్త వీరు శుక్రగ్రహానికి కనకదార స్తోత్రము ఎక్కువగా చదవాల్సిన వాళ్ళలో కన్యారాశి వారమ్మ. కనకదార స్తోత్రంతో పాటుగా శ్రీ సూక్త జపాన్ని చేయించుకోవటం, లేకపోతే లక్ష్మీదేవ, దుర్గాదేవ, పోచమ్మ తల్లె, ఇట్లా ఏ స్త్రీ దేవత ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు ఒక 21 ప్రదక్షిణాలు చేయటము, కాస్త ఆవునేతితో దీపారాధన చేయటం. వీటి ద్వారా ఏంటంటే వీరికి ముందు మానసిక చంచలిత దోషాలు పోతాయి, మనసులో కలిగే వికారాలన్నీ కూడా తొలగిపోతాయి, ధనపరమైనటువంటి ఇష్యూస్, కోర్టు సంబంధిత ఇష్యూస్ అనేవి పోతాయన్నమాట. వచ్చే అమావాస్య ఏదన్నా ఉంటే కనుక ఒక స్త్రీ ఆలయంలో వీరు స్త్రీలైతే కనుక సౌభాగ్య యోగ్యతకి, కుటుంబ అనుకూలతకి ఒక 5గురికైనా సరే కాస్త చీర పెట్టడం, లేకపోతే జాగిడ ముక్క పెట్టడము, వారికి పూలు పండ్లు దానం చేయటము, వీటి వలన కూడా కాస్త స్త్రీ దోష నివృత్తి జరుగుతుంది. వివాహపరమైన ఆటంకాలు కూడా వీరికి పోవడానికి అవకాశాలు ఉంటాయి కన్యారాశి వారికి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.